సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూశారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్గా చూస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారిని మీరు దగ్గర నుంచి చూసిన రోజులు అవన్నీ మీకు సంబంధించిన నాయకుడే కాబట్టి. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ ఏం చెప్తారు ఇద్దరు సీఎంల గురించి, ఆయన గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు తీసుకున్న డిసిషన్స్ కానీ అది అందరికీ జగమెరిగిన సత్యం. అది ఒకరు చెప్పాల్సిన పని లేదు, ఒకరిని నిందించాల్సిన అవసరం లేదు, ఒకరి గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు, ఏం కావాలో కోరుకుంటున్నారు. దాని లైన్లోకి అందరూ కూడా వస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటా ఉంటాం. అప్పుడు ఎలా ఉండేవాళ్ళమ్మా వ్యక్తిగతంగా చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నప్పటికి కూడా? చాలా బాగుండేవాళ్ళండి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు జనార్దన్ రెడ్డి గారు ప్రియ శిష్యుడు. ఆయన్ని రాజకీయాల్లోకి తెచ్చింది జనార్దన్ రెడ్డి గారే. ఓకే. ఆయన స్టూడెంట్గా ఉండేటప్పుడు జనార్దన్ రెడ్డి గారు సిండికేట్ మెంబరు యూనివర్సిటీలో. అప్పుడు స్టూడెంట్గా దగ్గర చూడడము, ఆయన అభిమానించడము, ఆయన్ని సెలెక్ట్ చేయడము, ఆయనకి టికెట్ ఇవ్వడము అప్పుడే జరిగింది. ఓకే. ఫస్ట్ రాజకీయంగా ఒక ఎంట్రీ అనేది నేను అనుకున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు జనార్దన్ రెడ్డి గారే చంద్రబాబు గారిని తీసుకొచ్చారు అనేది విన్నానండి, అంతే. ఓకే. అంటే ఆ రోజుల్లో నాకు అంత అవగాహన లేదు. సో ఇప్పుడు మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంకా రాజకీయాల్లోకి రాని వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారి గురించి నేను తెలంగాణ డెవలప్మెంట్ గురించి అడగట్లేదు, వ్యక్తిగతంగా మీరు విన్నదో, మీరు చూసిందో, లేకపోతే ఆయన స్పీచ్లు నేను విన్నది చూసింది చాలా తక్కువ అండి. రేవంత్ గారు అంటే ఆయన కౌన్సిల్లో ఉన్నారు, నేను ఆ రోజు మినిస్టర్గా ఉన్నాను. హౌస్కి అటెండ్ క్వశ్చన్ అవర్లో అటెండ్ అయ్యేవాళ్ళము, అంతకు మినహా నాకు పరిచయం లేదు. అబ్బాయి తెలంగాణ, నేను ఆంధ్ర, అందువల్ల ఏంటంటే దగ్గర పరిచయం కూడా లేదు. మంచోడు అంటే మాట్లాడేటప్పుడు విన్నాను, హౌస్లో మాట్లాడేటప్పుడు. అప్పుడు కొత్త కుర్రోడైనా కూడా, కొత్తగా వచ్చినా కూడా సబ్జెక్ట్ బాగా మాట్లాడుతున్నాడు అనేది మాత్రం అప్పుడే అనుకున్నాను నేను. సో చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అంతేనా? ముఖ్యమంత్రి అంటే అది ఒక రకంగా అదృష్టం ఉండాలి, టాలెంట్, అంతే కదా. అంతే. చాలా తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారిని సెలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆయనలో ఉన్న టాలెంట్ మెయిన్. అవును, అది నిలబెట్టింది ఆయన. అంటే ఎలక్షన్కి ముందు కష్టపడ్డాడులేండి, పార్టీని గురించి కష్టపడ్డాడు, పని చేశాడు. అది కేవలం అయాచితంగా ఎక్కడో ఉండే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టలేదు, కూర్చునే అవకాశం కల్పించుకున్నాడు, ఆ పని చేశాడు తను. అవును, దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు అంత డెడికేటెడ్గా ఎలక్షన్ నడిపినారు అని అంటే ఆ సిన్సియారిటీ ఉండాలి కదా. అది ఉంది కాబట్టి ఈరోజు కూర్చోగలిగినాడు. అవును, మీరే అన్నారు కదా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే చాలా బాగా మాట్లాడతారు హౌస్ లో. సో ఇంకేంటి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు నలుగురు కదా? నలుగురు అబ్బాయిలే. పెద్ద బాబు ఇప్పుడు మా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కొంచెం మా రాజకీయ వాసన పులుంకొని తిరుగుతున్నాడు. రెండో అబ్బాయి ఆర్కిటెక్ట్, మూడో అబ్బాయి, నాలుగో అబ్బాయి ఇక్కడే, ఒకరు హైదరాబాద్లో, ఒకరు బెంగళూరులో ఉంటారు. అంత వాళ్ళ సొంత బిజినెస్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేరు, ఇంట్రెస్ట్ కూడా లేదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా అవసరమైతే పెద్ద బాబు అడిగితే ఏదైనా పని చేయమంటే అది మాత్రం చేసి పెడతారు, అంతే. మిగతా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. ఓకే. సో మీకైతే వచ్చే ఉద్దేశం లేదు ఇంకా? లేదండి, అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది, మా వయసు అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది, మేము చేసిన ఇది అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఆలోచన లేదు. సో ఏమన్నా ఉంటే సలహాలు ఇవ్వటం అడిగితే ఎవరైనా, అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి ఉదయలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు? టచ్ లో ఉంటారు? ఉన్నారండి. ఉన్నారా? అబ్బో, గొప్ప ఐఏఎస్. ఉదయలక్ష్మి నాతో టచ్ లో ఉంటుంది, అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. రామలక్ష్మి, శ్రీలక్ష్మి కొంచెం ఎక్కడ ఉండేది నాకు అంత ఐడియా లేదు. ఓకే. మంచి మంచి డిసిషన్స్ తీసుకున్నారు ప్రతి ఒక్క దానిలో. అప్పుడు ఒక పరిణతి అండి, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన, ఒక పరిణతి, మెచ్యూర్ అది ఉండేది. ఆ మెచ్యూరిటీతో తీసుకునే ఆలోచన, అది కానీ మాట్లాడే మాట కానీ అన్నీ
గౌరవప్రదంగా ఉండేది. అవును. ఇప్పుడు ఏంటంటే కొంచెం రాజకీయం మారిపోయింది. దాని గురించి ఇంకా మేము చెప్పకూడదు ఇప్పుడు. ఉమ్. అందరూ చూస్తున్నారు. ఎక్కువ తిడితే చాలా మంచి లీడరు, తక్కువ తిడితే అసలు ఏం చేతరానోళ్ళు అంటారేమో Yes. అనుకొని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. జనరేషన్ గ్యాప్లో కూడా వచ్చినటువంటి Of course. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ తిడితే ఎక్కువ పదవులు వస్తాయి అనే భ్రమలో ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే వాస్తవంగా. కానీ అది కొన్ని రోజులు ఉండే అవును, అది టెంపరీ అనండి. టెంపరీ, కానీ ప్రజల్లో శాశ్వతంగా ప్రజల్లో నిలిచేది కాదు, ప్రజలు గుర్తుపెట్టుకునేది కూడా కాదు. ఎందుకంటే ఆ కాలం కూడా అలాగే వచ్చింది. ఆ కాలానికి తగినట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది. ఎనీహౌ హుందాగా రాజకీయాలు చేశారు, మంచి పదవులు అధిరోహించారు, ప్రజలకు మంచి చేశారు, రాష్ట్రం ముందుకు నడిపించే ప్రయత్నంలో మీ వంతు సహాయం కూడా అందించి హుందాగా ఉన్నారు. ఈరోజు 10 మంది మీ ఇంటర్వ్యూ చూసినా కానీ అబ్బా గొప్ప మనిషి రామా అనుకునే స్థాయిలోనే ఉన్నారమ్మా, ఇలానే ఉండండి. సో హ్యాపీగా ఉన్న చెట్లతోనే మాట్లాడుతున్నారు. సో ఇలానే హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగగానే టైం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా అయితే నేను ఇంటర్వ్యూ అంటే ఇచ్చుండదాన్ని కాదు. ఇది ఇంటర్వ్యూ లాగా లేదు కాదు. మీరు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఏంటంటే మనల్ని గుర్తుపెట్టుకొని ఆ అభిమానాన్ని నిలుపుకొని పలకరిస్తున్నారు కదా, మనం కూడా కొంచెం టైం గడుపుదాము ఇద్దరం కలిసి అనే ఆలోచనతో చెప్పాను. కానీ ఇప్పుడు అదే చేసాం. సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.